సార్వత్రిక ఎన్నికల మీద ఎగ్జిట్ ఫలితాలు వస్తున్నాయి. దానికి పోటీగా జ్యోతిష్య ఫలితాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వాటి రెండిట్లో దేన్ని నమ్మాలి అనేది ఇప్పుడు సర్వత్రా ఒక చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఒకవైపు ఎగ్జిట్ ఫలితాలు వస్తూ ఉన్నాయి, మరోవైపు దానికి పోటీగా జ్యోతిష్యానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ప్రజలకు వేటిని నమ్మాలో అర్థం కాని ఒక సందిగ్ధ పరిస్థితుల్లో అయితే కొంతమంది ఉన్నారు. సో అసలు వీటన్నిటిలో ఏది కరెక్టు అంటే ఏం చెప్తారు? ఒకటి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా ఒక టెన్షన్ అనమాట, ఉత్కంఠ ఉంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా కానీ ఏం కాబోతుంది, జూన్ 4వ తారీఖున ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఇదే మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంది. అక్కడ ఏ పార్టీ రాబోతుంది అని అంత క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. దానికి కారణం ఏంటంటే మీడియా ఇచ్చినటువంటి ఒక హైప్. సో ఇక్కడ హైప్ ఇచ్చేటువంటి క్రమంలో దానికి సరే ఛానల్స్కి అయితే టీఆర్పీ కావాలి, పేపర్లకి అయితే సర్క్యులేషన్ కావాలి, సోషల్ మీడియాకి అయితే వ్యూస్ కావాలి. ఆ క్రమంలో ఎవరు ఎలా మాట్లాడితే అలా వీడియోలు పెట్టేస్తున్నారు, ఒక్కొక్కళ్ళు క్లిక్ అవుతున్నారు, సెలబ్రిటీస్ అయిపోతున్నారు. ఈ తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చేటప్పటికి రకరకాల సంస్థలు పుట్టగొడుగుల్లాగా వచ్చాయి. ఒకప్పుడు ఒక 2-3 సంస్థలు ఉన్నాయి. 2019 వరకు కూడా బాగా చెప్తే కనుక ఒక 10 సంస్థలు ఉన్నాయి మ్యాక్సిమం. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి, ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేటువంటి సంస్థలు ఎన్ని ఉన్నాయి? దాదాపుగా ఒక 20 ఉంటాయి, 20 పైన ఉంటాయి. ఇప్పుడు 20 పైగా పోనీ ఒక రకంగా చెప్తున్నాయి అంటే ఒక సంస్థ చెప్పింది ఇంకో రకంగా చెప్పట్లేదు. ఒక రకం ఒక సంస్థ ఒక పార్టీ వస్తుందంటే ఇంకో సంస్థ ఇంకో పార్టీ వస్తుందని చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అనగానే పోస్ట్ పోలే కదా, అంటే పోలింగ్ జరిగిన తర్వాత జరిగేటువంటి ఒక సర్వేనే కదా. ఆ సర్వేలో నిజంగా వీళ్ళు కానీ కరెక్ట్గా చేస్తే అందరికి ఒకేలాగా రావాలి కదా, భిన్నంగా అయితే రావు కదా. కాకపోతే సీట్లలో తేడా రావచ్చు, ఒక 10 అటో ఇటో. కానీ టోటల్గా అసలు ప్రభుత్వమే ఇంకో పార్టీకి వస్తుందని చెప్పి కొన్ని సంస్థలు చెప్తున్నాయి, ఒక పార్టీ ఏమో ఇంకో పార్టీకి వస్తాయని చెప్తున్నాయి అని అంటే క్వైట్ కాంట్రడిక్షన్గా కనిపిస్తున్నాయి కదా. దీన్ని బట్టి ఎగ్జిట్ పోల్స్ నమ్మొచ్చా నమ్మకూడదా అనే దాని మీద ఒక అభిప్రాయానికి రావచ్చు ఎవరైనా సరే. ఒకటి. 2, 2004 నుంచి తీసుకుంటే 2004లో ఎగ్జిట్ పోల్స్ తప్పయ్యాయి, 2009లో ఎగ్జిట్ పోల్స్ తప్పయ్యాయి, 2014లో తప్పయ్యాయి, 2019లో తప్పయ్యాయి ఎగ్జిట్ పోల్స్. రీసెంట్గా వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఏదో 1-2 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ ఫలితాలు కొంత మూడుని తెలియజేసేది, కానీ పూర్తిగా 100% అవి కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ని పూర్తిగా నమ్మచ్చా నమ్మకూడదా అనేది మీరు గత చరిత్ర కనుక చూసుకుంటే 100% నమ్మడానికి లేదు. కాకపోతే ఏంటంటే ఒక 30%, 40%, 50% జస్ట్ ఒక అంచనాకు రావడం వరకే ఈ పనికి వస్తుంది. అవి యాక్యురేట్గా ఉండే పరిస్థితి లేదు, యాక్యురేట్గా ఉండేటువంటి చరిత్ర వాటికి లేదు, అసలు పరిస్థితి కాదు, చరిత్రే లేదు. 2004 నుంచి తీసుకుంటే నీకు ఆ చరిత్ర లేదు. మీరు 2014 తీసుకోండి, 2014లో బీజేపీకి అన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిందా? ఎగ్జిట్ పోల్స్ ఎక్స్పెక్ట్ చేసిందా? చేయలేదు కదా. 2019లో ఎక్స్పెక్ట్ చేసిందా? చేయలేదు. మరి మొన్న తెలంగాణ విషయంలో ఎన్ని సర్వేలు బోల్తా పడ్డాయి, ఎగ్జిట్ పోల్స్ కూడా బోల్తా పడ్డాయి కదా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ని సర్వేలని 100% నమ్మడానికి లేదు. కొంతవరకు వాటిని ఏదో ఒక పబ్లిక్ మూడు ఎలా ఉందని తెలుసుకోవడానికి జస్ట్ పనికొస్తుంది తప్పితే పూర్తి స్థాయిలో వాటిని నమ్మడానికి లేదు. ఒకవేళ నమ్మే స్థితి కనుకుంటే అన్నిటికీ ఒకేలాగా రావాలి. వాళ్ళు చేసేటువంటి సర్వేలు అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక వాళ్ళందరూ సైంటిఫిక్గా చేస్తే ఒకే రకంగా రావాలి. ఏదో ఒక పార్టీకి రావాలి. కానీ అట్లా కాకుండా భిన్నంగా వచ్చినాయి అంటే వాటిలో నమ్మశక్యంగా లేదు అనేది అర్థమైపోతుంది. ఇక వీటికి పోటీగా ఈ మధ్య కాలంలో జ్యోతిష్యులు బయలుదేరారు అనేక మంది. ఇక్కడ కూడా అదే కాంట్రడిక్షన్. ఇప్పుడు గ్రహాలన్నీ ఒకటేగా ఉంటాయి, గ్రహాల్లో మార్పు అయితే ఉండదు కదా. సో గ్రహాలన్నీ ఒకే రకంగా ఉన్నప్పుడు జ్యోతిష్యులు చెప్పేదంతా ఒకే రకంగా ఉండాలి. కానీ ఒక జ్యోతిష్కుడేమో ఒక రకంగా చెప్తాడు, ఇంకో జ్యోతిష్కుడేమో ఇంకో రకంగా చెప్తాడు. ఒక జ్యోతిష్కుడేమో చంద్రబాబు నాయుడు అసలు ఎట్టి పరిస్థితుల్లో అసలు రాజకీయ జీవితమే లేదని చెప్పి 2014 నుంచి చెప్తున్నాడు, 2009 నుంచే చెబుతున్నాడు.
ఒక ఆయన సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ అని పేరు పెట్టుకున్నాడు ఈ మధ్య కాలంలో లేటెస్ట్ గా. ఆయన ఏమన్నాడు 2009 అసలు చంద్రబాబు నాయుడు నోబర్ చంద్రబాబు నాయుడు ఇక అసలు చంద్రబాబు నాయుడుకి రాజకీయ చరిత్ర లేదు, తీసేయండి దాని గురించి మాట్లాడమాకండి అనేవాడు. ఆయన 2014 ముఖ్యమంత్రి అయ్యాడు కదా చంద్రబాబు నాయుడు. ఇప్పుడేమంటాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అసలు వచ్చే పరిస్థితి లేదు, మీరు రాసి పెట్టుకోండి అని అంటాడు. అదేమంటే ఆయన ఏమంటాడు 2019లో నేను చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, 2024లో ఆయనే, 2029లో కూడా ఆయనే జగన్మోహన్ రెడ్డి ఉంటాడని చెప్తూ మళ్ళీ 2029 జూనియర్ ఎన్టీఆర్ అవుతాడు ముఖ్యమంత్రి అని చెప్పి ఆయనే చెబుతాడు. నేను చెప్పిన అదే ఆస్ట్రాలజిస్ట్ ఇవన్నీ చెబుతుంటాడు. ఏది నమ్మాలి? ఇప్పుడు ఆయన మొన్న ఈ మధ్య ఏం చెప్పాడు ఆయన, ఏం మారను కావ్యమారన్ యొక్క గ్రహస్థితి అద్భుతంగా ఉంది కాబట్టి, ఆ గ్రహస్థితి అద్భుతంగా ఉంది కాబట్టి హైదరాబాద్ జట్టు నీకు ఫైనల్ గెలిచిద్ది అని చెప్పాడు. సీన్ కట్ చేస్తే ఏమైందో అందరికి తెలుసు, ఓడిపోయింది. అంతకుముందు ఏం చెప్పాడు, ప్రభాస్ సినిమాలు అసలు ఆడవని చెప్పాడు. ఇక ప్రభాస్ సినిమాలు అసలు ఆడవని చెప్పాడు. మన ఈ మధ్య వచ్చిన సినిమా ఆడింది కదా, బాగానే క్లిక్ అయింది కదా. ఆ తర్వాత ఇంకోటి ఏదో చెప్పాడు, అది బూమ్రాంగ్ అయిన తర్వాత నేను ఇప్పుడు చెప్పా అన్నాడు, ఏది కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ అని చెప్పి, డైరెక్ట్ కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పాడు. అసలు కేటీఆర్ ముఖ్యమంత్రి తర్వాత సంగతి దేవుడు ఎరుగు. బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో ఉండదో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు. సో ఇలాంటివన్నీ చెప్పి స్పెక్యులేషన్స్ క్రియేట్ చేసి వాళ్ళకే వాళ్ళు సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్గా ప్రకటించుకొని వాళ్ళ నోటికి వచ్చింది ఏది వస్తే అది చెప్పడం. అదేమంటే నాకు వెంకటేశ్వర స్వామి బలం ఉంది, వెంకటేశ్వర స్వామి అంశతో పుట్టినాడు, నేనేం చెబితే అదే కరెక్ట్ అయ్యిద్ది అని చెప్పి చెబుతాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక రాసి పెట్టుకోండి, 2019లో మీరు రాసుకోండి అని చెప్పి ఒక డైలాగ్ చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అతను సీఎం కాడు అని చెప్పాడు. సీన్ కట్ చేస్తే 2019లో సీఎం అయ్యాడు. అంటే ఎవరి నోటికి వచ్చింది వాళ్ళ అభిప్రాయం చెబుతున్నారు తప్పితే వాటిని మనం నమ్మి క్రైటీరియా తీసుకొని అది నిజం అని చెప్పి మనం అనుకుంటే అమాయకులు మనమే, వినేవాళ్ళు అమాయకులు అవుతారు. ఇప్పుడు ఇక్కడ నిజంగా సార్ మీరు చెప్పేది కరెక్టే, వినేవాళ్ళు అమాయకులు అవుతూనే ఈ ఎగ్జిట్ పోల్స్ను లేదంటే ఈ జ్యోతిష్యులు చెప్పేటువంటి మాటలను నమ్మి కొంతమంది బెట్టింగ్లు కాస్తున్నారు, విచిత్రంగా బెట్టింగ్లు కాసుకుంటున్నారు వీళ్ళని నమ్మి. ఇప్పుడు వీళ్ళ జాతకం మీద వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఆయన సెలబ్రిటీ ఆయన చెప్పి ఆయన ఉన్నాడు కదా, మరి ఆయన ఎప్పుడో చచ్చిపోతాడని చెప్పారు ఇంకొక ఆస్ట్రాలజిస్ట్. ఆయన చచ్చిపోయే డేట్ చెప్పాడు ఇంకొక ఆస్ట్రాలజిస్ట్. ఈ ఆస్ట్రాలజిస్టులు నేను అదే ఇందాక అంది, ఇప్పుడు నువ్వు కూడా దాంట్లో చదువుతున్నావు కాబట్టి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాసావు కాబట్టి ఆస్ట్రాలజీలో ఇప్పుడు గ్రహాలన్నీ ఒకటే ఉంటాయండి, మారవు కదా, గ్రహ గమనం అయితే మారదు. అలాంటప్పుడు వీళ్ళ అంచనాలు ఎలా మారుతాయి అనేది నాకు అర్థం కావట్లా. అయితే చంద్రబాబు నాయుడు అని చెప్పాలి అందరూ, లేదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. కొంతమంది చంద్రబాబు నాయుడు అని చెప్తారు, కొంతమంది జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు. ఎలా చెప్తారు వీళ్ళు డిఫరెంట్ గా? ఇప్పుడు నేను అదే చెప్పేది, సర్వేలు చేసేవాళ్ళు కూడా వాళ్ళు పోయి నిజంగా సైంటిఫిక్ గా చేస్తే కనుక అందరూ ఒకే రకం రావాలి కదా. ఏదో చంద్రబాబు నాయుడు లేదంటే జగన్ రావాలి. కొందరికేమో చంద్రబాబు నాయుడు వస్తున్నారు, కొంతమంది జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఎలా వస్తారట అంటే సైంటిఫిక్ గా లేదు సర్వే అనేది. అది ఎవరిది సైంటిఫిక్ గా లేదు, ఎవరిది సైంటిఫిక్ గా ఉందనేది, ఎవరిది శాస్త్రీయంగా ఉందనేది అసలు జూన్ 4 దాకా తెలియదు. అది గుడ్లో ఏదో అంటారు చూడు, రాయేసి చీకట్లో రాయేస్తే తగిలిద్ది అన్నట్టుగా ఎవడో చెప్పింది, ఎవడు చెప్పింది కరెక్ట్ అవుతుంది. అది చూసేవాడు నేను చెప్పింది కరెక్ట్ అయిందని అంటారు. దాన్ని కొంచెం ఎలివేట్ చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్ కి రెడీ అవుతారు. ఇప్పుడు జ్యోతిష్యులు కూడా అదే. ఇప్పుడు జ్యోతిష్కులు, ఇప్పుడు ఆయన సెలబ్రిటీ జ్యోతిష్కుడు ఆయన చెప్పించుకుని ఆయన ఎన్నిసార్లు బోల్తో పడ్డాడు, ఆయన చెప్పిన ఎన్నిసార్లు తప్పని. ఇప్పుడు అదే అంటే ఈ సర్వే సంస్థల అధినేతలకి అలాగే ఈ పర్టికులర్గా ఈ ఆస్ట్రాలజర్లకి కొంతమంది పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఫోన్లు చేసి, అయ్యా స్వామి మీరు ఏదో మాట్లాడారని చెప్పి మేము కొన్ని పార్టీల మీద బెట్టింగ్లు కట్టాము, మా పరిస్థితి ఏందని వాళ్ళు కాల్ చేసి మాట్లాడుతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే మనం అడుగుతున్నారు. వాళ్ళని అడుగుతున్నారు, వాళ్ళకేం తెలుసు? కానీ కనీసం సర్వేలు చేసిన వాళ్ళకన్నా ఏదన్నా 10 మందిని అడిగితే సరే అది తప్పో ఒప్పో ముందు వాళ్ళు గ్రౌండ్ లో వర్క్ చేస్తారు. వీళ్ళు ఆస్ట్రాలజిస్టులు ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గ్రహస్థితిని బట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఎమ్మెల్యేలు అందరూ గెలుస్తారా? ఇప్పుడు ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యేకి గ్రహస్థితి ఉంటుందిగా, అది ఉండదు అట్ట. నువ్వు కూడా ఆస్ట్రాలజిస్టులు కదా చెప్పాలి. ఇప్పుడు గ్రహాలన్నీ ఒకటే ఉంటాయి. ఇప్పుడు XYZ అందరు గెలిస్తే అంటే ఆ పర్టికులర్ పర్సన్ యొక్క గ్రహస్థితి గోచార స్థితి ఎలా ఉందనేది వాళ్ళు ఎనాలిసిస్ చేసి దాని ప్రకారంగా చెప్తే
తప్పలేదు. కానీ ఎవరి దగ్గర ఎవరికి సంబంధించినటువంటి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండదు. వీళ్ళకి ఏదో వాళ్ళ పిఏలో లేకపోతే ఎవరో ఒకరు ఏదో చిన్న సమాచారం ఇస్తారు, దాన్ని పట్టుకొని ముఖ్య నేతకు సంబంధించిన బయోడేటా నా దగ్గర ఉంది. అదే ఆ ముఖ్య నేతలు అయినా కానీ ఇప్పుడు వీళ్ళందరూ జాతకాలు బాగుంటాయి కదా, ఆయన జాతకం బాగుండేది. అవును, అసలు గ్రహస్థితి అనేది నేను అదే అంటుంది. ఇప్పుడు గ్రహస్థితి అందరికి ఒకేలాగా ఉండాలి కదా, డిఫరెంట్ ఎందుకు వస్తుంది? అదేమంటే ఏమంటారు, అందరూ ఒకే పుస్తకం చదువుతారు, మార్కులు ఒకరికి 70 వస్తాయి, ఒకరికి 90 వస్తాయి, ఒకరికి ఫెయిల్ అవుతాడు, ఇది కూడా అంతే అని చెబుతారు వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తుంది అదే కదా సార్, 175 స్థానాల్లో నన్ను చూసి జనాలు ఓటేస్తారు తప్పితే నేను నిలబెట్టినటువంటి ఎమ్మెల్యేని చూసి ఓటేయరు అనేది ఆయన చెప్తా ఉన్నాను. అది ఓకే, ఆయన పరిపాలనలో ఉన్నాడు కాబట్టి ఆయన పనితీరుని బట్టి ఓటేయండి అని చెబుతున్నాడు కాబట్టి పబ్లిక్ కూడా అదే చేస్తారు అనుకోండి, అది వేరే. ఆయన ఎంత చెప్పినా కానీ లోకల్గా ఉండే అతను బలహీనుడైతే ఓట్లు ఎందుకు వేస్తారు? వేరు కదా. ఇప్పుడు ఆ లెక్కన మరి జగన్మోహన్ రెడ్డి చూసేసే పని అయితే వాళ్ళని ఎందుకు మరి ఆయన సూచనలు పెట్టుకోవచ్చు కదా. అటు కాకుండా సెలెక్టెడ్ బొత్స సత్యనారాయణ లాంటి బలమైన లీడర్ని వాళ్ళని ఎందుకు పెట్టాడు మరి? అటు కాదు కదా, ఊరికి చెప్తారు అలా. అలానే గ్రహస్థితి, ఇప్పుడు గ్రహాలు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పోటీగా జ్యోతిష్ అంచనాలు వచ్చేస్తున్నాయి. దేన్ని నమ్మి బెట్టింగ్లు పెట్టాలి, దేన్ని నమ్మాలి అనేది జూన్ 4 దాకా వెయిట్ చేయాలి. వీళ్ళ మాటలు నమ్మితే కనుక మునిగిపోతారు అందరూ. ఎవరి మాటలు నమ్మినా మునిగిపోయే పరిస్థితి, ఎవరి మాటలు నమ్మినా మునిగిపోయేటువంటి పరిస్థితి. బెట్టింగ్ కాసారంటే ఆస్తి పోగొట్టుకోవడమే. అట్లీస్ట్ ఒక ఏదన్నా మనం అనాలిసిస్ చేసేటప్పుడు కొన్ని ఆధారాలు ఉండాలి. ఏం ఆధారాలు లేకుండా గాలిలో మాటలు చెప్పేసి అసలు శాస్త్రీయత లేకుండా ఆ గాలి మాటలు నమ్మి వాళ్ళ మాటలు ఎప్పుడో ఒకట. ఇప్పుడు నేనున్నాను, సపోజ్ 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పాను, నేను లైవ్ కూడా ఉంది. అంత మాత్రం చేత ఈసారి నేను చెప్పేది కూడా కరెక్ట్ అవుతుంది అని చెప్పి కూడా పూర్తిగా మనం కాకపోతే మనకుండేటువంటి సోర్సు లేదంటే మనకుండేటువంటి అబ్జర్వేషన్స్ వాటిని బట్టి మనం అంచనా వేసి చెప్తాం. అంచనా అనేది అంతేగాని అది మ్యాండేటరీ కాదు. ఇప్పుడు వచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ లేదంటే జ్యోతిషులు చెప్పేటువంటి వాటిని కానీ జస్ట్ విని ఊరికి వదిలిపెట్టేయాలి తప్పితే దాన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళని నమ్ముకొని జూన్ 4 ఫలితాలు ఇలానే ఉంటాయని చెప్పి అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది, పొరపాటు అవుతుంది, పప్పులో కాలేసినట్టు అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.